తుఫాన్, వార్తలే మా వారధి, దినపత్రిక తప్పక చదవండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విక్రమ్ అనే సినిమా ఆడియో అంటే 5 సాంగ్స్లో ఒక సాంగ్ నా ద్వారా విడుదల చేశారు. మా ఎంతో ఆప్తుడైనటువంటి మా సురేష్ ప్రసాద్, కంపోజర్. ఫస్ట్ ఆయన తబలిస్ట్గా ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో రికార్డింగ్స్ నాకు పనిచేశారు. వండర్ఫుల్ మ్యూజిషియన్ అండ్ మోర్ డెడికేటెడ్ మ్యూజిషియన్ అన్నమాట మా సురేష్ ప్రసాద్. నాకు ఏ పని జరిగినా, ఎనీ రికార్డింగ్స్ కానీ ఏది ఉన్నా కూడా సురేష్ ప్రసాద్ కావాలని ఆయన్ని మేము హైర్ చేసుకుని వాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంత మంచి రిథమిస్ట్, పర్క్యూషనిస్ట్, ఒక కంపోజర్గా మారటం విక్రమ్ అనే సినిమాకి మొట్టమొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సురేష్. ఇంకా మెనీ మోర్. అంటే సాంగ్స్ అన్నీ విన్నాను. అంటే ఒక సాంగ్ నా ద్వారా రిలీజ్ చేశారు, కానీ అన్ని సాంగ్స్ నేను విన్నాను. ఒక సీనియర్ కంపోజర్ చేసినటువంటి అంటే ఫస్ట్ సినిమాలా లేదు మ్యూజిక్ వింటుంటే. కానీ ఇందులో సింగర్స్ కూడా పృథ్వీ చంద్ర, శ్రీకృష్ణ, ప్రణవి, ఇంకా హేమచంద్ర, ఎంతమంది. అంటే ఇక మ్యూజిషియన్ అనేసరికి ఆ మ్యూజిషియన్షిప్తో పాటు ఆ సాంగ్స్ వాల్యుబుల్గా, మెలడీకి మెలడీ, రిథమ్కి రిథమ్ చాలా స్టైలిష్గా ఉన్నాయి పాటలు. అండ్ క్లారిటీగా, ఎక్కువ ప్రాసెసింగ్ అని ఎక్కువ లేకుండా చాలా క్లారిటీగా ప్రతి పాట 1-2 సార్లు వినాలనిపిస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సురేష్. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. విక్రమ్ సినిమా ఆడియో సెన్సేషనల్ హిట్ అవుతుంది, నో డౌట్. అంటే సినిమాకి మెయిన్ ఆడియో వినగానే ఏంటి ఆ సినిమా, ఈ సినిమా విక్రమ్ సినిమా కదా అన్నట్టు ప్రతి పాట సురేష్ ప్రసాద్ అంత చక్కగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా ఈ విక్రమ్ చిత్రానికి హీరోగా నటించినటువంటి నాగవర్మ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. అంటే కొన్ని సీన్స్ చూపించారు ట్రైలర్ అన్నీ. అసలు ఫైట్స్ అన్ని చూస్తుంటే ఏదో చాలా పెద్ద పెద్ద హీరోలు, ఎక్స్పీరియన్స్డ్ హీరోస్ చేసినంత చాలా కష్టపడి ఉంటాడు ఆయన. అంటే హీరో అంటే ఎంతో బాధ్యత ఉంటుంది ఫిలింకి. సో వండర్ఫుల్. ఈస్ లుకింగ్ ఆల్సో వెరీ గుడ్ ఆన్ ద స్క్రీన్. చాలా చక్కగా ఉన్నాయి, పాటలు బాగా కుదిరింది, ఇంకా ఫైట్స్, ఎంటర్టైన్మెంట్, ఈవెన్ స్టోరీ ఆల్సో వండర్ఫుల్. నాకు లైన్ కూడా చెప్పారు, చాలా చక్కగా ఉంది. సో ఈ చిత్రానికి దర్శకులు హరిచందన్, ఆయన చాలా యంగ్, చూడడానికి డైనమిక్గా ఉన్నాడు. డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఇటువంటి పాటలు కూడా చేయించుకునే డైరెక్టర్ కూడా కావాలి, మంచి అభిరుచి ఉండాలి మ్యూజిక్లో. అదే కాకుండా విజువల్స్ కూడా ఎంత సాంగ్ ఎలా చేయించుకున్నామో దానికి తగ్గట్టుగా కూడా విజువల్స్ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రానికి అన్ని రకాల హంగులు. తర్వాత మా డాన్స్ మాస్టర్ సత్య మాస్టర్ అయితే కుమ్మేశాడు. అసలు ఆయన అది ఏ స్టెప్ వేసినా అది కొత్తగా ఉంటుంది. సో ప్రతి పాటకి చాలా చక్కటి మూమెంట్స్. అది ఎంత వర్క్ చేశారంటే ఆయనకి ఫస్ట్ సినిమా వచ్చే హీరో గారికి, కానీ అంటే అందరూ కోఆపరేట్ చేసి ఆయన్ని ఫుల్గా సపోర్ట్ తోటి హీరోని ఎలా నిలబెట్టాలి అన్నట్టు ప్రతి సీన్లో కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. విక్రమ్ సినిమా తప్పకుండా ప్రజాదరణ పొంది పాటలన్నీ సూపర్ హిట్ అవుతాయి, సినిమా కూడా హిట్ అవ్వాలని మీరందరూ ఈ సినిమాని ఆదరించి రేపు థియేటర్స్ని ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్గా ఆన్ స్క్రీన్స్, ఆన్ థియేటర్స్ డెఫినెట్గా రాబోతుంది. అందరూ చూసి ఈ చిత్రాన్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ బెస్ట్ విషెస్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. విక్రమ్ యూనిట్ అందరికీను పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా నా బెస్ట్ విషెస్ అండ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగవర్మ గారు
ఈ సినిమాలో నన్ను కంపోజ్ చేయమని, మ్యూజిక్ చేయమని ఆయన నాకు మంచి ఫ్రెండ్. అడిగారు, నేను చేయగలుగుతానో లేదని చెప్పి ఒక మీమాంసతోనే ఒప్పుకున్నా, భయపడుతూనే ఒప్పుకున్నాను. చేయాల్సి వచ్చింది, చేశాను. చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు సిచ్యువేషన్స్ చెప్పి అన్నిట్లో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ సిచ్యువేషన్స్ 5ంటికి నా సాయశక్తుల మంచి ట్యూన్స్ చేశాను. గురువుగారికి అన్నీ వినిపించాను. అయితే ఫస్ట్ సాంగ్, నేను లైఫ్లో చేసిన ఫస్ట్ సాంగ్ కోటి గారితో రిలీజ్ చేయించుకోవడం అన్నది అది చాలా అదృష్టం. ఎందుకంటే గురుగారు ఒక ప్రపంచం, ఒక ట్రెండ్, ఎవరికైనా ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలంటే గురుగారు మొత్తం టోటల్ మ్యూజిక్ ఫెటర్నిటీకి ఒక పెద్దన్న లాంటి వారు అన్నమాట. గోల్డెన్ హ్యాండ్ ఆయన. ఎంత మంచి హృదయమో చెప్పలేమన్నమాట. ఇంకా అలాగే ఆయన హస్తవాసి కూడా అంత గొప్పది. అది చెప్పాల్సిన అవసరం లేదు, వివరించి అందరికీ తెలుసు. ఎంతోమంది గొప్ప వాళ్ళంతా ఆయన చేతి మీదుగా వచ్చారు. నా పేరు హరిచందన్, విక్రమ్ మూవీ డైరెక్టర్ని. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా విక్రమ్ అనే మూవీలో ఫస్ట్ సాంగ్ని మన ప్రముఖ ఆల్రెడీ మా అభిమాన సంగీత దర్శకుడు కోటి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం రియల్గా ఇది ఒక మర్చిపోలేని రోజు మాకు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడు మాకు ఒక ఆన్ స్క్రీన్గా మేము పరిచయం అవుతున్న ఫస్ట్ సినిమా ఇది. ఇంకోటి ఏదైతుందో ఇందులో విక్రమ్ అనే క్యారెక్టర్ ఒక డిఫరెంట్, ఒక రైటర్, ఒక సినీ రైటర్ జీవితంలో ప్రేమ అనేది మొదలైతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, దాన్ని ఎదుర్కొని ప్రేమ గెలిచిందా ఏమైందనే ఒక కొత్త పాయింట్తో డిఫరెంట్గా చేశాము. నేను నా చిన్నప్పటి నుంచి సార్ గారి సాంగ్స్ నేను చాలా విన్నానండి. నేను చాలా ఎంత అభిమానం అంటే స్ట్రీట్స్లో డ్యాన్స్ వేసేది. అలాంటిది ఈరోజు ఆయన పక్కన కూర్చోవడం నిజంగా నా అదృష్టం. ఇంత పెద్దవాళ్ళ ద్వారా నాకు ఈ మొదటి సినిమాలో ఇలాంటి సాంగ్స్ లాంచ్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. చాలా 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 థ్యాంక్స్ సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అలాగే మన సురేష్ ప్రసాద్ గారు అయితే ఇరగదీశారండి. అసలు అంటే నా సినిమాకి ఆయన చేయడం నా అదృష్టం. ఎందుకంటే అంత బాగా సాంగ్స్ ఇచ్చారు. సత్య మాస్టర్ గురించి అయితే నేను చెప్పవసరం లేదు, ఆయన ఎలాంటి డాన్సర్ అనేది. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా హరిచందన్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అంటే మీరు చూస్తారు మా మూవీ ఏంటి అనేది. మంచి ఫైట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ స్టోరీ అండి, మంచి డైరెక్షన్. అలాగే మెయిన్గా చెప్పాలంటే అండి, మా దగ్గర ఉన్న సాంగ్స్, దాన్ని కొట్టిన ఆర్ఆర్ ఫైట్స్ అసలు అద్భుతంగా ఉంది. ఎందుకంటే అందరూ అలాగే చెప్తారు అనుకోవచ్చు మీరు, బట్ నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ప్రతి స్ట్రీట్ డ్యాన్సర్గా బయటకు వచ్చాను కాబట్టి ఆ సాంగ్స్ ఒక వాల్యూ, అసలు ఆ మూడ్ ఎలా ఉంటుందనేది నేను ఈ సినిమాలో ఎంజాయ్ చేశాను. మా అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ గారు, లెజెండరీ అండ్ మా అందరికీ మాలాంటి డ్యాన్స్ మాస్టర్స్కి ఇన్స్పిరేషన్ కోటి గారికి నమస్కారాలు తెలుపుతున్నాను సార్. అలాగే మీ చేతుల మీదుగా ఈరోజు మా విక్రమ్ మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్ అవటం మా అదృష్టంగా భావిస్తున్నాం టీం అందరం కూడాను. చాలా హ్యాపీగా ఉంది. మా సురేష్ ప్రసాద్ గారు అన్నట్టుగా కూడాను మీ హస్తవాసి ఉన్నటువంటి సినిమాలు ఏ రేంజ్కి వెళ్ళినాయి అనేది మేము చూసాం కళ్ళారా చిన్నప్పటి నుంచి కూడాను. అందువలన మేము మీ చేతి మీదుగానే రిలీజ్ చేయాలని మేము అందరం అనుకోవటం, మీరు కూడా అవకాశం ఇవ్వటం వలన ఇది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కొరియోగ్రాఫ్ చేశాను, నాతో పాటు కపిల్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫ్ చేశారండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా అవకాశం నా మిత్రులు సురేష్ ప్రసాద్ గారి ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అలాగే మన ఇండస్ట్రీకి మంచి ప్రొడ్యూసర్, హీరో ఈ సినిమా ద్వారా మనకి దొరికారు. ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. చాలా బాగా చూసుకున్నారు. నాగవర్మ గారు ఈ మూవీకి సంబంధించి చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మా హీరో ఈ ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి, మరిన్ని ప్రాజెక్ట్స్తో ముందుకు రావాలి, మేము అందరం కూడా ఉండాలని కోరుకుంటున్నాము. తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి.